ఒక నగరంలోని రద్దీగా ఉండే వీధిలో లక్ష్మమ్మ అనే ముసలావిడ ఎప్పటిలాగే తన చిన్న గంపలో తాజా మల్లెపూల దండలు అమ్ముకుంటూ కూర్చుంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరినీ ఎంతో గారాబంగా పెంచింది. పెద్ద కూతురు మేజర్ అక్షయ, సైన్యంలో ఒక పెద్ద ఆఫీసర్, దేశ సరిహద్దుల్లో పనిచేస్తుంది. చిన్న కూతురు డాక్టర్ ప్రియాంక, అదే నగరంలోని అతిపెద్ద ఆసుపత్రిలో సర్జరీ విభాగానికి అధిపతి. లక్ష్మమ్మకు తన కూతుళ్లంటే ఎంతో గర్వం. ఎవరైనా అడిగితే, అమ్మా మీ కూతుళ్లు ఏం చేస్తారు? ఆమె గుండె గర్వంతో ఉప్పొంగేది. ఒకరు దేశాన్ని కాపాడితే ఇంకొకరు ఈ నగరంలోని ప్రాణాలను కాపాడుతారు అని నవ్వుతూ చెప్పేది. అయినా కూడా లక్ష్మమ్మ తన కూతుళ్లకు భారం కాకూడదని వాళ్లకు చెప్పకుండా రోజూ పూలమ్ముతూ జీవిస్తోంది. ఒకరోజు అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఒక ఎర్ర రంగు ఖరీదైన కారు వేగంగా వచ్చి ఆమె పక్కన ఆగింది. ఆ నగరంలోనే అతిపెద్ద కాంట్రాక్టర్ కొడుకు రాకేష్ శర్మ అనే యువకుడు కారులోంచి దిగాడు. వాడు పొగరుగా నడుచుకుంటూ లక్ష్మమ్మ గంప దగ్గరకు వచ్చి ఒక అందమైన పూలదండను చేతిలోకి తీసుకుని చిన్నచూపుగా వాసన చూశాడు. లక్ష్మమ్మ చిరునవ్వుతో, బాబూ, పూలు తాజాగా ఉన్నాయి, ఒకటి కట్టివనా అని అడిగింది. రాకేష్ ఎగతాళిగా నవ్వి, దేనికి? నేను నమ్మని దేవుడికి పెట్టడానికా అంటూ ఆ పూలదండను కింద పడేసి తన ఖరీదైన బూటుతో తొక్కేశాడు. మీలాంటి వాళ్లవల్లే ఈ నగరం మురికిగా తయారవుతుంది. ఇది ఎంత మంచి జాగానో తెలుసా? నువ్వేమో నీ మురికిపూలతో ఇక్కడ కూర్చున్నావు. లక్ష్మమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బాబూ, దీనితోనే నా పొట్ట గడుస్తుంది, దయచేసి ఇలా చెయ్యకు. ఆమె బ్రతిమాలుతుంటే రాకేష్ కోపంతో గట్టిగా అన్నాడు, పొట్టగడవాలా? అయితే ఎక్కడైనా పనిమనిషిగా పనిచేసుకో, ఇక్కడ్నించి పో అంటూ తన కాలితో పూలగంపను తన్నేశాడు. తెల్లని మల్లెపూలన్నీ రోడ్డు మీద పడిపోయి బండ్ల కింద నలిగి మురికి కాలువలో కలిసిపోయాయి. లక్ష్మమ్మ గుండె పగిలినంత పనయ్యింది. తన బ్రతుకు తెరువు, తన మర్యాద రోడ్డు మీద నలిగిపోతున్న దృశ్యాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. చుట్టూ జనం గుమిగూడారు. కాని ఆ పెద్దమనిషి కొడుకుతో మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. రాకేష్ ఏమీ జరగనట్టుగా తన కారులో ఎక్కి పెద్దగా పాటలు పెట్టుకుని అక్కడ్నించి వెళ్లిపోయాడు. కాని రోడ్డుకి అవతలి వైపున సమీర్ అనే లా విద్యార్థి ఇదంతా తన ఫోన్లో రికార్డు చేశాడు. అతనికి డాక్టర్ ప్రియాంక తెలుసు. ఈమె వాళ్ల అమ్మ అని కూడా తెలుసు. ఆ కుర్రాడి రక్తం మరిగిపోయింది. వెంటనే ఆస్పత్రి వెబ్సైట్ నుంచి డాక్టర్ ప్రియాంక నంబర్ సంపాదించి ఆ వీడియోను వాట్సాప్లో పంపాడు. కింద చిన్నగా రాశాడు, డాక్టర్ ప్రియాంక గారు, ఈరోజు బజార్లో మీ అమ్మగారికి ఏం జరిగిందో చూడండి. అప్పుడే ఆపరేషన్ గదిలో డాక్టర్ ప్రియాంక 8 గంటల పాటు సాగిన కష్టమైన ఆపరేషన్ పూర్తి చేసింది. తన ఫోన్లో మెసేజ్ చూసి వీడియో ప్లే చేసింది. వీడియో చూస్తున్న కొద్దీ ఆమె ముఖంలోని ప్రశాంతత మాయమవుతోంది. కొద్దిసేపటి క్రితం కత్తి పట్టుకుని నిలకడగా ఉన్న ఆమె చేతులు కోపంతో వణకడం మొదలయ్యాయి. తన కోసం, తన అక్క కోసం అన్నీ త్యాగం చేసిన తల్లిని ఎవడో రోడ్డుపై అవమానించడం ఆమె తట్టుకోలేకపోయింది. ఆమెలోని డాక్టర్ మాయమై కూతురు బయటకు వచ్చింది. వెంటనే ఆ వీడియోను తన అక్క మేజర్ అక్షయకు పంపించి ఫోన్ చేసింది. ఎత్తైన మంచుకొండల్లో మేజర్ అక్షయ తన సైనికులతో మాట్లాడుతోంది. ఫోన్ మోగింది. చెల్లెలు ఫోన్ చేయడంతో పక్కకు వెళ్లి మాట్లాడింది. ప్రియాంక, అంతా బాగానే ఉందా? ఏమీ బాగాలేదక్కా. ప్రియాంక వంతులో కోపం స్పష్టంగా వినిపిస్తోంది. నీకో వీడియో పంపాను, చూడు, ఇప్పుడే చూడు. అక్షయ వీడియో తెరిచి చూసింది. రాకేష్ వాళ్ల అమ్మ పూలగంపను తన్నేయడం చూసేసరికి ఆమె కళ్ళు ఉక్కులా కఠినమయ్యాయి. వెంటనే ఇంటికి బయలుదేరి ఆ కుర్రాడికి సైన్యం పద్ధతిలో బుద్ధి చెప్పాలని అనిపించింది. నేను ఇంటికి వస్తున్నాను. అక్షయ గొంతులో ప్రమాదకరమైన నిశ్శబ్దం. వాణ్ణి వదిలిపెట్టను అంటూ, వద్దు అక్క, ప్రియాంక బదిలిచ్చింది. నీ యుద్ధం సరిహద్దులో ఉంది. ఇది నా నగరం, ఇది నా పోరాటం. అమ్మకు న్యాయం నేను చేస్తాను, నా పద్ధతిలో. అక్షయ్ ఒక క్షణం ఆగి చెల్లెలు ధైర్యాన్ని అర్థం చేసుకుంది. సరే, కానీ వాడికి జీవితంలో మరిచిపోలేని గుణపాఠం నేర్పు. ప్రియాంక ఫోన్ పెట్టేసింది. ఆస్పత్రి బట్టలు మార్చుకుని ఒక సాధారణ కాటన్ చీర కట్టుకుంది. ఇంటికి వెళ్లేసరికి వాళ్ల అమ్మ వాకిలి ఊడుస్తోంది. ముఖం వాడిపోయి ఉంది. ప్రియాంక, నువ్వు వచ్చావా? ఆస్పత్రిలో అంతా బాగానే ఉందా? ప్రియాంక ఏమీ మాట్లాడకుండా వెళ్లి వాళ్ల అమ్మను గట్టిగా కౌగిలించుకుంది. అమ్మా, నాకెందుకు చెప్పలేదు? లక్ష్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏమని చెప్పను తల్లి, వాడు పెద్ద మనిషి కొడుకు, మీరిద్దరూ కంగారు పడతారని చెప్పలేదు. ప్రియాంక మృదువుగా నవ్వి, అమ్మా, నువ్వేమీ ఒంటరిదానివి కాదు. నీ కూతురు చేతిలో ఈ నగరంలో ప్రాణాలు కాపాడే శక్తి ఉంది. నీకు మాటిస్తున్నాను. నిన్ను అవమానించినవాడు తగిన మూల్యం చెల్లించుకుంటాడు. వాడు తన్నేసిన నీ మర్యాదను నేను తిరిగి నిలబెడతాను. ఆ రాత్రే ప్రియాంక ఒక ప్రణాళిక వేసింది. మరుసటి రోజు ఉదయం ఆస్పత్రి నుంచి రాకేష్ తండ్రికి, అంటే ఆ పెద్ద కాంట్రాక్టర్కి ఒక ఫోన్ వెళ్ళింది. మిస్టర్ శర్మ, ఇక్కడ ఒక విదేశీ ప్రతినిధికి గుండెపోటు వచ్చింది. పరిస్థితి సీరియస్గా ఉంది. మా ఉత్తమ సర్జన్ డాక్టర్ ప్రియాంక మీరు కట్టిస్తున్న కొత్త గుండె జబ్బుల విభాగానికి సంబంధించిన నిధుల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. చాలా అవసరం. నగరంలో ప్రసిద్ధ డాక్టర్ పిలిచిందని ఆనందంతో మిస్టర్ శర్మ తన కొడుకు రాకేష్ ని తీసుకుని హడావిడిగా ఆసుపత్రికి వచ్చాడు. వాళ్లను నేరుగా ప్రియాంక గదిలోకి పంపారు. ఆమె ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉంది. వచ్చినందుకు ధన్యవాదాలు మిస్టర్ శర్మ, ఆమె మర్యాదగా అంది. రాకేష్ పొగరుగా, మేము చాలా బిజీగా ఉంటాం డాక్టర్. విషయమేంటి?
అన్నాడు. ప్రియాంక సూటిగా రాకేష్ కళ్లలోకి చూసింది. తన గదిలోని పెద్ద తెర ఆన్ చేసింది. అది పైన ఆసుపత్రి భవనం ప్రణాళిక కాదు, రాకేష్ వాళ్ల అమ్మ పూలగంపను తన్నుతున్న వీడియో పెద్దగా ప్లే అవడం మొదలైంది. రాకేష్, అతని తండ్రి షాక్తో చూస్తూ ఉండిపోయారు. ముఖాల్లో లంగులు మారిపోయాయి. ఇది మిస్టర్ శర్మ తడబడ్డాడు. ఆమె నా అమ్మ మిస్టర్ శర్మ. ప్రియాంక గొంతు మంచులా చల్లగా ఉంది. నిన్న మీ కొడుకు ఎవరి బ్రతుకు తెరువునైతే నాశనం చేశాడో ఆవిడే ఈమె. నా ఆసుపత్రిలో ఒక ధర్మ విభాగం నిర్మించాలనుకునే కుటుంబంలోని మనసు ఎంత ధారాళంగా ఉందో చూపించడానికే మిమ్ము పిలిపించాను. రాకేష్ భయంతో వణికిపోయాడు. క్షమించండి డాక్టర్, అది పొరపాటా? ప్రియాంక లేచి నిలబడి గట్టిగా అంది. నువ్వు నలుగురిలో ఒక ముసలావిడను అవమానించావు. ఆమె బ్రతుకు తెరువును నాశనం చేశావు. అది పొరపాటు కాదు, నేరం. దానికిప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. అంతలోనే గది తలుపు తెరుచుకుంది. ఇద్దరు పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఆ లా విద్యార్థి సమీర్ లోపలికి వచ్చారు. ఇన్స్పెక్టర్, అంది ప్రియాంక, ఇదిగో మీ నేరస్తుడు. ఇదిగో సాక్షి, వీడియో సాక్ష్యంతో సహా. ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు, దాడి చేసినందుకు, కావాలని అవమానించినందుకు కేసు నమోదు చేయండి. నష్టపరిహారం కోసం కూడా నేను కేసు వేయాలనుకుంటున్నాను. మిస్టర్ శర్మ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. డాక్టర్, దయచేసి మనం మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. ప్రియాంక మాట మధ్యలోనే ఆపింది. కొన్ని విషయాలు పరిష్కరించుకోవడానికి వీలుండవు మిస్టర్ శర్మ. మీ కొడుకు పొగరికి కూడా ఒక సర్జరీ అవసరం. దీన్నే ఆ సర్జరీ అనుకోండి. ఏమీ చేయలేని తండ్రి చూస్తూ ఉండగానే రాకేష్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వార్త నగరమంతా వ్యాపించింది. ఆ సాయంత్రం లక్షమ్మ బజారుకి వెళ్లేసరికి ఆ వీధంతా పూలతో అలంకరించి ఉంది. మిగతా వ్యాపారులందరూ ఆమె కోసం చప్పట్లు కొట్టారు. నగర మేయర్ స్వయంగా వచ్చి ఆమెకు ఒక కొత్త శాశ్వత దుకాణాన్ని బహుమతిగా ఇచ్చాడు. దాని ఖర్చు ఎవరో పేరు చెప్పని దాత భరించారని చెప్పారు. లక్షమ్మ కళ్లలో మళ్లీ నీళ్లు వచ్చాయి. కాని ఈసారి అవి ఆనంద భాష్పాలు. ప్రియాంక ఆమె పక్కనే నిలబడి ఆమె చేతిని పట్టుకుంది. కొన్ని వారాల తర్వాత మేజర్ అక్షయ సెలవుపై ఇంటికి వచ్చింది. ఆ ముగ్గురు మహిళలు కలిసి కూర్చున్నారు. వాళ్ల బంధం మునుపటి కంటే మరింత బలపడింది. ఆ తర్వాత లక్షమ్మ రోడ్డు మీద పూలు అమ్మాల్సిన అవసరం రాలేదు. కాని ఆ చిన్న దుకాణం తన ఇద్దరు గొప్ప కూతుర్ల ధైర్యానికి, తల్లిగారి మర్యాదకి ఒక చిరస్మరణీయ గుర్తుగా నిలిచిపోయింది.